ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఎప్పుడైనా సరే నా మీద పలానాడు కొట్టాడనో చంపాడనో లేకుంటే ఎక్కడన్నా నేరాలు చేశాడని విన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. విన్నారా తమ్ముళ్ళు ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు రాజకీయాలు నేరస్తుల మయమైపోయినాయి. ఎంత ప్రమాదం అంటే బాబాయిని చంపి బాబాయి కూతురు దగ్గరనే మా అన్న మంచోడని చెప్పించి మళ్ళీ అర్థం చేసుకొని తిరగబడితే ఇప్పుడు వాళ్ళనే వేధించే రాజకీయాలు చూశాం. కడాన వీళ్ళు హత్య చేసి నా పేరు పెట్టి నెక్స్ట్ డే మీరు చూశారు పేపర్లో నారాసుర రక్త చరిత్రని కత్తి నా చేతిలో పెట్టారు. ఆ కత్తి నా చేతుల్లోకి వచ్చిందంటే ఆ మలిను నా జీవితంలో కల్లో కూడా నేను ఊహించుకోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను హత్యా రాజకీయాలు చేయను, శవ రాజకీయాలు చేయను, ప్రజాహిత రాజకీయాలు చేస్తా. అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టను. అదే గడిచిన కాలంలో చేసి చూపించాను. ధర్మాన్ని కాపాడుతాం, అభివృద్ధిని ఒక యజ్ఞమారిగా చేస్తాను. నేను యజ్ఞమారిగా చేస్తా ఉంటే రాక్షసుల మారిగా వచ్చి మీకు ఆ ఫలితాలు రాకుండా భగ్నం చేయాలంటే దాన్ని కాపాడే బాధ్యత నా పైన ఉంది. యజ్ఞం చేయాలి, రాక్షసుల పైన యుద్ధం చేయాలి, ఆ యజ్ఞ ఫలితాలు ఈ ప్రజలకు అందజేయాలి. అప్పుడే నా యజ్ఞ ఫలితం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చేసేది అభివృద్ధి యజ్ఞం, సంక్షేమ యజ్ఞం. ఈ ఫలితాలు మీకు అందజేస్తాను. ఎవరు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినా, ఎన్ని సమస్యలు సృష్టించినా ఆ సమస్యలు మన దరిజాపుకు రావు. కొంతమంది నేను చూస్తున్న ఇప్పుడు కూడా ఇంకా ఆటలాడుతున్నారు. కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే కారు కింద మనిషి పడిపోతే వాడ కార్యకర్తే పడిపోతే తీసి కుక్క పిల్ల మారిగా బయటపడేసి నేరుగా వెళ్ళిపోతే సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యని పిలిపించడం నా మీద పెట్టే పరిస్థితి. గులకరాయి డ్రామా, ఆ గులకరాయి కూడా నా మీద పెట్టే పరిస్థితి.